అందరూ లేచి నిలుచుని ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా గమనించుకున్నాం. దయచేసి అందరూ కూడా లేచి నిలుచుని ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా గమనించుకున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరూ కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని అనుకున్నాం. భూమి ఆకాశాలను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మను గర్భం ధరింపబడి మరియ పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకంలోకి దిగినది, చనిపోయిన వారిలో నుండి మూడో దినాల నుంచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినట్టు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీరము, ధామము, నిత్య జీవము ఉన్నమని నమ్ముచున్నాను. దావీదు కీర్తన గ్రంథంలో నుండి 104వ కీర్తన మొదటి నుండి 28 అంటే ఇక్కడ తక్కువ 35 వచ్చిన చదువుకున్నాం. 104వ కీర్తన దావీదు కీర్తనలో 506 పేజీ 104వ కీర్తన కలిసి చదువుకున్నాం. నా ప్రాణ యెహోవాను సన్నతించుము. యెహోవా నా దేవ, నీవు అధిక ఘనత వహించిన వాడు, నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. జలములలో ఆయన తన గదులకు దూరం వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకుని గాలి రెక్కల మీద గమనం చేయుచున్నాడు. భూమి ఎన్నటికి కదలకుండానట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచాడు. నీవు గద్దెంపుగానే అవి పారిపోయాను. నీ ఉరుకు శబ్దం విని అవి త్వరగా పారిపోయాయి. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉన్నట్లు అవి దాటలేని సరిహద్దుల్ని వాటికి నియమించింది. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చను. వాటి వలన అడవి గాడిదలు దత్తి తీర్చుకోను. తన గదుల్లో నుండి ఆయన కొండలను జలధారలను ఇచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషముతో పెట్టు ద్రాక్షరసము, వారి మోహములకు వెలుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అచట పక్షులు తమ గూళ్ళు కట్టుకును, అచట సర్వవృక్షముల పైన కొంగలు నివాసం చేయుచున్నది. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియచేయదు. సింహం పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారం దేవుడి చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సాయంకాలం వరకు పాటుబడిన తన పనులను జరుపుకున్నటకై మనుషులు బయలు వెళుదురు. ఇదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు.
తగిన కాలంలో వాటికి ఆహారం ఇచ్చదు. ఇవన్నీ నీ దయను కనిపెట్టుచున్నాను. నీవు ముఖము మరుగు చేసుకున్నాక అవి కాకపోయి నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణం విడిచి మట్టి పాలు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలు చూచి ఆనందించును గాక. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. నేనున్నంత కాలం నా దేవుని కీర్తించను. పాపము భూమి మీద భయపడుగా భక్తి తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మను ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములకు ఆయన కలుగును కనుక ఆమె దయచేసి అందరూ కూర్చొని ఆంధ్ర క్రైస్తవ కీర్తనంలో నుండి ఈ రివైల్ ఫామ్లో 215వ కీర్తన. ప్రియయేసు నిర్మించితివి ప్రియమారమా హృదయం అనే కీర్తన అందరం కలిసి పాడుకుందాం. ప్రియయేసు నిర్మించితివి ప్రియమారమా
శుక్రవారంలోకి మమ్మల్ని సజీవులుగా నడిపించారు. ముఖ్యంగా డిసెంబర్ మాసం తొలి శుక్రవారం నీ పాద సన్నిధిలో మేము సజీవులుగా ఉన్నాం. అందుని బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. ఇప్పటి వరకు కీర్తన ద్వారా మీరు కనపరచబడ్డారు. నీ పరిశుద్ధ వాక్యం బోధించడానికి అపాత్రమైన నాకు ఆత్మజ్ఞానం ఇచ్చి ఈ వాక్యము మీ బిడ్డలకు జీవితాలను ఫలభరితం చేయమని వాక్యానుసారమైన జీవితం కొరకు ప్రార్థిస్తున్నాం. నీ దక్షిణ హస్తము, నీ పరిశుద్ధ బాబు నీకు విజయం కలుగజేసి ఉంది. నీ చేతులతో మాకు నిర్మించావు నాయన. నీ రూపురేఖలు మాకు ఇచ్చారు. కాబట్టి మేము ఎల్లప్పుడూ నీ గాయపడిన హస్తాన్ని అందుబాటులో జీవించేవారిగా ఈ దీవెనకరమైన చేతుల చాటున నెమ్మదిగా జీవించడానికి మనం వేడుకుంటున్నాం. ఈ వాక్యాన్ని చక్కగా వెతడానికి ఇది చక్కగా అందరి హృదయాలను ఫలించి పాపక్షమాపణ, మారు మనసు, రక్షణ, నిత్య జీవానికై బిడ్డలను సిద్ధపరచమని, మా యావత్తు పాపదోషాలను క్షమించమని మా ప్రభు అయిన యేసు గారి వైపు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన మాసం, డిసెంబర్ మాసం, దానిలో తొలి శుక్రవారం ఆయన దగ్గర గడపడానికి దేవుడు మనకు అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు తెలుస్తున్నాను. మనం చదువుకున్న 104వ కీర్తనలో 28వ వచనం. ఇక్కడ ఈరోజు ప్రాముఖ్యంగా ఒక అంశాన్ని మీ ముందు తలుస్తున్నాను. దేవుని హస్తము అవి దీవించేవి, దండించేవి. ఎవరిని దీవిస్తాయి, ఎవరిని దండిస్తాయి? దేవుని హస్తములు అవి దీవించేవి మరియు దండించేవి. అవి శక్తి కలిగినవి. ఇప్పుడు మనం చదువుకున్న 104వ కీర్తనలోని 28వ వచనంలో నీవు గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆయన చేతులు ప్రతి జీవి అంటే ఈ 104వ కీర్తనలో పశువులు, పక్షులు, ప్రకృతి, మానవులు చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ చూడండి, కొండలకు పైగా నీళ్లు నిలబడుతున్నాయి. అవునా? అక్కడి నుంచి చూస్తే అడవి జంతువులన్నిటికీ త్రాగటానికి అడవి గాడులు, ఆకాశ పక్షులు, కొమ్మల నడుమ సుధారణ చేసే పక్షులు, ఇలా వనవృక్షాలు తృప్తి పొందుతున్నాయి. పక్షులు తమ గూళ్ళు కట్టుకున్నాయి పరిగెడు వచ్చేములు, ఇలా కుందేలు, బండలకు ఆశ్రయం. ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలోని ఇవన్నీ ఎవరి వల్ల పోషించబడుతున్నాయి? దేవుడి వల్ల. ఇదే విషయాన్ని నూతన నిబంధనలో ప్రభు అయిన యేసు కొండ మీద ప్రసంగంలో సహజంగా మనకు ఐహిక విచారాలు ఉంటాయి. ఏమి తిన్నాము, ఏమి కట్టుకున్నాము, ఏమి సంపాదించాం, లేకపోతే వాళ్ళని చూసో వీళ్ళని చూసో అన్నీ మనకు లేవను, ఇలా మానవ నైజంలో కొంత ఆశ నిరాశలు ఉంటాయి. దానికి యేసు ప్రభు చెప్పింది కొండ మీద ప్రసంగం అంటే 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఇవన్నీ కొండ మీద ప్రసంగమే. దీనిలో మీరు 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులు చూడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్టలో కూర్చుకోవడం, అయినా మీ పరలోకపు తండ్రి వాటిక పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠుడు. మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డవాడు, సృష్టిలో అధికుడు. ఇక్కడ దేవుడే ఒక భరోసా ఇస్తున్నాడు. ఆకాశ పక్షుల్ని నేనే పోషిస్తున్నాను, నేను మిమ్మల్ని కూడా పోషించగలను. ఈ 104వ కీర్తనలో ఆయన గుప్పిలి విప్పగా ప్రతి జీవి తృప్తి పొందొచ్చు. అవి చిన్న పక్షులు కానీ, పెద్ద జంతువులు కానీ, సముద్ర మత్స్యాలు కానీ, అడవి జంతువులు కానీ, మానవులు కానీ, మనం కూడా తృప్తిగా క్షేమంగా ఉండాలి అంటే ఆయన గుప్పిలి విప్పాలి, బిగబట్టకూడదు. గుప్పిలి విప్పాలి అంటే మీరు కానుకలు ఎక్కువ ఇవ్వాలి అని నేను చెప్పను, అది నిజం కాదు. కానుకలు అనేవి మీ వ్యక్తిగతం, అవి మనం చెప్తేనే ఇస్తారనేది కూడా కాదు. కొంతమందికి దేవుడికి ఇవ్వాలంటే ముఖ్యంగా ఆ చేతులు పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో ఎత్తి ప్రార్థించాలి. మన చేతులకి పాపం అంటకూడదు. ఎందుకంటే మన చేతులు పాపం అంటి దేవుని వైపు తిరిగి ప్రార్థించినా ప్రయోజనం ఏమీ లేదు. మీరు ఒకసారి మనకి పత్రికల్లో భక్తి జీవితాన్ని యాకోబు నిర్వచిస్తారు. భక్తి అంటే ఏంటో, ఆ భక్తి జీవితాన్ని ఎలా నిర్వహించాడంటే 1వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదన్నమాట. అంటే దేవుడు మెచ్చుకునే భక్తి. ఇప్పుడు నేను ఒక పనిచేసి ఇదే భక్తి అని చెప్పొచ్చు, కానీ లేఖనాలు ఆధారంగా ఉండాలి, అంటే బైబిల్ ఆధారమై ఉండాలి.
అవి నిజమై ఉండాలి. తండ్రి అంటే దేవుడు. తండ్రి అయిన దేవుని ఎదుట యాకోబు పత్రిక 1:27 పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించటయు ఇహలోక మాలిన్యం. పాపం మనకు అంటకూడదు. పాపం 2 రకాలుగా అంటుంది. ఒకటి డైరెక్ట్గా మనం చేసినప్పుడు, 2 ఇతరుల పాపాలు కూడా మనకు అంటుతూ ఉంటాయి ఊహించకుండా. అది ఎలా అంటే పౌలు తిమోతితో చెబుతాడు, నా కుమారుడా, పరుల పాపములో నీవు పాలివాడము కావద్దు. కొంతమంది మనల్ని నెమ్మదిగా తీసుకెళ్ళి పాపంలో నెడతారు, లేదా పాపం మనకంటేలాగా తెలివిగా ప్రవర్తిస్తారు. అందువలన పౌలు అంటాడు తిమోతితో, నా కుమారుడా, పరుల పాపములో పాలివాడవు కావద్దు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. ఇహలోక మాలిన్యం, పాపం నీకు అంటకుండా నీవే జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం పాడుకున్న కీర్తన, నీ రక్త ప్రభావమున నా ప్రతి పాప రోగమును కడిగి పవిత్రపరచమని కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. నీ రక్త ప్రభావమున ప్రతి పాపం అంటే జన్మ పాపం, మన వారసత్వం ఆదాము అవ్వల దగ్గర. కర్మ పాపం, చూపులో, మాటలో, క్రియలో, ఆలోచనలో చేసే పాపాలు. ఇవి కాకుండా కొంతమంది నిజాయితీ పరులు ఉంటారు, భక్తి పరులు ఉంటారు, కానీ చుట్టూ చేరే పాపుల వలన వీళ్ళు కూడా పాపంలో పడిపోవచ్చు. మీకు చక్కని ఉదాహరణ చెబుతాను. అదేంటంటే, మనం పాపం చేయకపోయినా మనల్ని పాపంలోకి లాగేవి ఈ లోకంలో చాలా ఉన్నాయి. మొదటి కీర్తనలో చెప్తారు, దుష్టుల ఆలోచన, పాపుల మార్గం, అపహాసకులు. మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. కాసేపటికి అంతెందుకు, మన చిన్నపిల్లల్ని ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. ఎందుకని? ఆ చిన్నపిల్లలు చిన్నతనం నుంచి చెడ్డ మాటలు, బూతులు అవి ఇవి నేర్చుకొని ప్రవర్తన చెడగొట్టుకుంటారు. కాబట్టి మనం అప్పుడప్పుడు మన ప్రవర్తన ఇతరుల వల్ల చెడిపోయింది, ఇతరుల వల్ల. అందువల్ల నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండమంటాడు పౌలు తిమోతిని. నీ మట్టుకు భక్తి వ్యక్తిగతమైనది. నా భక్తి నాది, నీ భక్తి నీది. మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అంత దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, మనకు దగ్గరగా ఉంటాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం నీతిగా పరిశుద్ధంగా ఉన్న పరుల పాపంలో మనమే పాలివారమైపోతాం. అలా పాలివారమై పరిశుద్ధంగా జీవించే జీవితంలో పాపంలో పడిపోతాం. అందుకని మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు. నువ్వు ఎంత భక్తిపరులైనా, నువ్వు ఎంత విశ్వాసులైనా, ఎంత గొప్పవాళ్ళైనా ఎప్పుడొకప్పుడు మనసు అటువైపు మళ్ళొచ్చు, మనసు ఆలోచనలు అటువైపు మారవచ్చు. అంతెందుకు, సంసోను గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప బలవంతుడు. కానీ దెలీలా దగ్గర ఉండేసరికి ఏమైపోయింది? దెలీలా సంసోను జీవితాన్ని మొత్తం నాశనం చేసి. సంసోను మంచోడే. సంసోను బలహీనతను సాతాను ఏం చేసిందంటే దెలీలాకు అప్పచెప్పింది. దెలీలా అమ్మేసుకోండి. గొప్ప దైవజనుడిని, ప్రార్థనాపరుడి జీవితాన్ని సర్వనాశనం చేసి పడేసి. మనము ఇంకొకరిని దేవుళ్ళలోకి నడపాలి, కానీ మనం పాపంలో పడిపోతాం. సాధ్యమైతే మన భక్తో, మన విశ్వాసము, మన గద్దింపు, మన నీతి బోధలు, మన ఉపవాసాలు అవతల వ్యక్తుల్ని దేవుళ్ళలోకి నడిపించి ఒక ఆత్మను సంపాదించాలి. అంతే తప్ప మనం వాళ్ళ మార్గంలోకి వెళితే రేపు మన మార్గం సాతాను మార్గం అయిపోయింది. దేవుడు ఈరోజు చెబుతున్నది ఏమిటంటే, ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచాడు. దాంట్లో మన అవసరతలు తీర్చే దేవుడని గుర్తించాలి. మనకు ఆయన గుప్పిలు విప్పి మనల్ని దీవించాలన్నా, మన ప్రతి అవసరం తీర్చాలన్నా మనం ఇహలోక మాలిన్యం అంటకుండా ఉండాలి. నిన్ను నన్ను చూసినప్పుడు పాపము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన ఇవన్నీ ఉంటే మనల్ని దేవుడు ఎలా దీవిస్తాడు? దీవించడు. మీకు ప్రకటన గ్రంథంలో పరలోకం వెళ్ళే వారి జాబితా చెబుతాడు, వెళ్ళని వారి జాబితా కూడా చెబుతాడు. మీకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 8వ వచనంలో వ్రాయబడ్డ మాటలు ఏంటంటే, పిరికివారు, 21వ అధ్యాయం 8వ వచనం, పిరికివారు, అవిశ్వాసం. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని చెడగొట్టేవాళ్ళు ఉంటారు. నీకు నమ్మకం ఉండొచ్చు, నీది గొప్ప భక్తే కావచ్చు, కానీ నీ భక్తిని కూడా చెడగొట్టేవాళ్ళు ఉంటారు. నేను మొన్నే చెప్పాను. ఆ తరువాత అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అన్నారు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పేవాళ్ళు మన చుట్టూ చేస్తారు.
కొన్నాళ్ళకి ఏమైపోయింది? అబద్ధాలే రాజ్యం అయిపోయింది. అసలు సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రాణం మీదకి వస్తే అబద్ధమేమో కానీ ప్రతి చిన్నదానికి అబద్ధాలు ఆడితే ఎట్లా? మీకు నిర్గమాకాండ 20వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే అబద్ధం చెప్పకూడదని. ఇప్పుడు పరిశుద్ధమైన భక్తి ఏమిటంటే 2 చెప్పాడు. మనం పవిత్రంగా ఉండటం ముఖ్యం. 2, మనకు దేవుడు ఏమైనా అవకాశం ఇస్తే 2 వ్యక్తుల గురించి చెప్పాడు. దిక్కులేని పిల్లలు, వెధవరాండ్రు. పిల్లలంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు. వెధవరాండ్రు అంటే భర్త చనిపోయి ఏ పోషణ లేని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి సహాయం చేయండి, అది కూడా భక్తి అని చెప్పాడు. మనం పాటలు పాడో ప్రసంగాలు చేసో పాస్టర్ గారు చేస్తే అదే భక్తి కాదు, క్రియాత్మకంగా ఉండాలి. క్రైస్తవ్యమే క్రియాత్మకమైంది. కాబట్టి ఆయన మన కోసం గుప్పిలు విప్పాలి అంటే, ఆయన హస్తం మనకు అండగా ఉండాలి అంటే, మనం ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. అంతెందుకండి, రోజు స్నానం చేస్తున్నా మురికి పడతానే ఉంటాం, రోజు బ్రష్ చేస్తూనే ఉంటాం. ఏ రోజుకు ఆ రోజు మనం మోకరించి ప్రార్థిస్తూ లేఖనాలు చూసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మనకి దైవ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయంలో మరి యోషోపు ఉన్నాడు. యోషోపుని పాపంలో పడేయాలని పోతీఫర్ భార్య ఎంత శోధించినా వల్లగా. ఎందుకని? యోషోపు ప్రార్థన జీవితం చాలా గొప్పది. కాబట్టి ప్రార్థనా పనుల్ని సాతానేమి శోధిస్తాడు. అది యేసు ప్రభుని శోధించాడు, నిన్ను నన్ను శోధించేదేముంది? కాబట్టి యోషోపు ఎందుకు నిలబడ్డాడు అంటే, యోషోపు దేవునికి విరోధంగా పాపం చేయకూడదని హృదయంలో బలంగా, చాలా బలంగా, మన కోరిక బలంగా ఉండాలండి. భక్తి అయినా విశ్వాసమైనా బలంగా ఉండాలి. అది బలహీనంగా ఎవరేం చెప్తే అది నమ్మకూడదు. ఇటు రమ్మంటే ఇటు పోయి, అటు రమ్మంటే అటు పోయి, ఏది చేయమంటే అది చేస్తే రేపు దేవుని ముందు నువ్వు నిలబడలేవు. అన్నిటికంటే నీ భక్తే నీకు ముఖ్యం, నీ ప్రార్థనే నీకు ముఖ్యం, దాని తర్వాత ఏదైనా. యోషోపులో ఆ రోజు పోతీఫర్ భార్య మాట వింటే ఆయన ప్రధాన అయ్యేవాడే కాదు. మరి సంసోను ఆ రోజు దెలీలా దగ్గర నుండి బయటకు వస్తే ఏమయ్యేది? బహుశా ఇంకెన్నాడు జీవించేవాడు, ఎలా ఉండేదో జీవితం. అక్కడే జీవితం ముగిసింది. దేవుని హస్తాలు మనకు అండగా ఉండాలి అంటే, దేవుని హస్తాలు ఎంత గొప్పవో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను తలస్తున్నాను. మొట్టమొదటిది ఏమిటంటే, ఆయన గుప్పిలు విప్పేవాడు, ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు. తన బిడ్డలు ఆకలితోనూ రోగంతోనూ మరణంతోనూ ఉండాలని ఆయన కోరుకుంటాడు. మనం సంతోషంగా సమృద్ధిగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. ఆయన గుప్పిలు విప్పి సమృద్ధిని ఇచ్చే దేవుడిగా దైవ గ్రంథంలో ఇక్కడ వ్రాయబడి ఉంది. 37వ కీర్తన 24వ వచనానికి వెళ్దాం. దావీదు కీర్తనల గ్రంథంలో నుండి 37వ కీర్తన 24వ వచనంలో దేవుని హస్తాల యొక్క గొప్పతనాన్ని కీర్తనకారుడు ఇక్కడ చక్కగా రాశారు. 37వ కీర్తన 24వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా అతను చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేల పడినను లేవలేక. దేవుడు చెయ్యి పట్టుకున్నవాడు పట్టుకుంటాడని ఉందాడు అంటే, భక్తుల చెయ్యి ఆయన పట్టుకుంటాడు. ఎందుకంటే దేవుడు తన భక్తుల చెయ్యి పట్టుకుంటాడు. మీరు ఒకసారి 15వ కీర్తన చదివితే, దావీదు కీర్తనలో వ్రాయబడిన మాటలు ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 24వ కీర్తన 24వ కీర్తనలో వ్రాయబడ్డ మాటలు, నీ పరిశుద్ధ స్థలములో 3వ వచనం, యెహోవా పర్వతమును ఎక్కదగినవాడు, పరిశుద్ధ స్థలములో నిలవదగినవాడు. ఇదే మాటలు నీకు 15వ కీర్తనలో కూడా ఉంటాయి. ఎవరు అంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టడం. అనవసరమైనవి చాలా ఉంటాయి ఈ లోకం, మన విశ్వాసాన్ని భక్తిని చెడగొట్టే. మనకు తెలియకుండానే సమయం సెల్ ఫోన్లకి, టీవీలకి, లోకం ముచ్చట్లకి చాలా అయిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే మనం మోకరించే ఓపిక పోతూ ఉంటుంది, ప్రార్థించే ఓపిక పోతూ ఉంటుంది, వయసు పైపోతూ ఉంటుంది. మనకి ఇంకా బలహీనతలన్నీ చుట్టుపడతా ఉంటాయి. నేనను ఒక రోజు ఉండగానే మన జీవితం దేవుడిచ్చిన బహుమానం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. అనవసరమైన చాలా ఉన్నాయి ఈ లోకం. నీ మనసు ఎప్పుడు అర్థవంతమైంది దేవుని సన్నిధి. కపటముగా ప్రమాణము చేయకు. కపటం అంటే అది మంచిది కాదు. కపటం దేవుడికి విరోధమైంది. కపటం ఏం చేస్తుందంటే, చాలా తెలివిగా, జ్ఞానంగా, కుయుక్తిగా ఇతరులను కీడుల్లో, నష్టాలను పెట్టేసింది. కపటంతో చాలామంది జీవితాలు నాశనమైంది. దైవ గ్రంథంలో కూడా మీకు 2వ సమూయేలు గ్రంథంలో దావీదు అన్న కొడుకు ఒకడు ఉంటాడు, యెహోనాదాబు అని. వాడు బహు కపటం కలిగినోడంట.
వాడు ఏం చేశాడు? దావీదు అన్న కొడుకు అని తెచ్చి ఇంట్లో పెట్టాడు. వాడేం చేశాడు? అమ్నోను, అంటే దావీదు పెద్ద కొడుకు పేరు అమ్నోను, వాడిని దారిలో నుంచి తప్పించి అబ్షలోము చెల్లెల్ని చెడగొట్టేలా చేసింది వాడే. తాస్పామును పెట్టుకున్నా ఎట్టుండేది, వీడు పెట్టుకున్నాడు. కొన్నిసార్లు మనకు దగ్గరగా రానిచ్చేవాళ్ళు తర్వాత ఎంత పెద్ద ప్రమాదం తెస్తారో మనకు తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్రాయబడ్డ మాటలు 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం చూడండి, 3వ వచనంలో, అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండేను, అతడు దావీదు సహోదరుడైన షిమియా కుమారుడు, అతని పేరు యెహోనాదాబు. అతని పేరు పక్కనే పెట్టాడు. అటు బహు కపటము ఉందా? పైకి బాగానే, ఆశ గారు బాగున్నారా, ఏంటండి బాగున్నారా, ఆంటీ బాగున్నారా, అంకుల్, ఇవన్నీ పైకే. నేను మళ్ళీ చెబుతున్నా, మనం లేకపోయినా మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు మనకు మంచి మిత్రులు. మనము లేకపోయినా మన ఆప్షన్లు మన గురించి ప్రార్థన చేసేవాళ్ళు నలుగురు ఉన్నా చాలు. ఆ ప్రార్థన మనకు మన పిల్లలకి ఎప్పుడు ప్రయోజనం కాదు. ఎన్ని పొగిడినా మనల్ని ఆ పొగడ్తల వలన ఇంచె పెరగదు. విన్నారా? ఒక్క కన్నీటి బొట్టు ఆగదు, ఏ ప్రయోజకరం లేదు. ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడు, బహు కపటం కలిగిన వాడు. ఆ కపటం కలిగిన వాడిని తెచ్చి ఇంట్లో పెడితే దావీదు ఇల్లు ఏమైంది? వీకి పదిరేసి పడేసి. ఇప్పుడు ఏమైపోయింది? అన్నదమ్ములు చంపుకున్నారు. అమ్నోనేమో అబ్షలోము చంపాడు, అబ్షలోమునేమో యోవాబు చంపాడు, దావీదు ఇల్లంతా గందరగోళం. అందువలన కపటంగా ఉండకూడదు క్రైస్తవులు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి పెట్టుకొని కపటంగా మాట్లాడే క్రైస్తవులు మరి దేవుని సన్నిధిలో నేను కపటంగా ఉన్నానా లేదు తెలుస్తాడు. ఎందుకంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 16:9 అంటాడు, యెహోవా ఏమంటాడు? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా. అప్పుడు రమేష్ మాస్టర్ గారు వాస్తవాలు కూడా తెలుస్తాయి, జీవిత వాస్తవాలకు తెరదిస్తాడు. ఈయన చెప్పేయన్ని నిజమేనా? మనసు లోపల ఏమైనా కపటం ఏదైనా ప్రత్యేకమైన ప్రాణాలను పెట్టుకున్నాడా అంటే దేవుడు ప్రార్థన వినడు. అసలు ప్రార్థన చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి కపటం క్రీస్తుకు విరోధం. కపటంగా ఉండకూడదు. రేపు నీకు నాకు కష్టం వచ్చి దేవుడి ముందుకు వస్తే మన ప్రార్థన పనిచేయదు, అది మరీ అరణ్యరోధంగా ఉంటుంది. కాబట్టి 24వ కీర్తనలో ఏం చెబుతున్నాడు? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదవండి ఆ 24వ వచనంలో, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం. దేవుడు నిన్ను దీవించాలి అంటే ఒక వ్యక్తి పడిపోతుంటే పట్టుకోవాలంటే, పడిపోవటం అంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి శోధనలో పడిపోవటం, అర్థమైందా? ఒకటి మరణంలో పడిపోవటం. శోధనలో పడిపోవటం ఉంటుంది, మరణంలో పడిపోవటం ఉంటుంది, శారీరకంగాను ఆరోగ్యపరంగాను పడిపోవటం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 3 దశల్లో పడిపోయిన వ్యక్తిని పట్టుకొని లేవనెత్తాలి అంటే ఆ వ్యక్తి కపటమైన వ్యక్తిగా ఉండకూడదు, శుద్ధ హృదయం ఉండాలి. శుద్ధ హృదయం అంటే పరిశుద్ధ హృదయం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్తారు, హృదయ శుద్ధి కలవారే ధన్యులు. కాబట్టి హృదయం శుద్ధి చేసుకోవటం అంటే పరిశుద్ధంగా భయపడి జీవించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నిర్దోషమైన చేతులు. దేవుడి చేతులు పరిశుద్ధమైనవి. నీ చేతులు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన చేతులన్నీ పాపాలు చేసి దేవుడి వైపు తిరగాలి అంటే దేవుడు ఎక్కడ వింటాడు? దేవుడు ఎలా వింటాడు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతున్నాడు నిర్దోషమైన చేతులు మనకు కూడా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 1:14 చెప్తాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధత లోపిస్తే ఆయన మన చేయి ఎట్టబట్టుకుంటాడు. కాబట్టి 37వ కీర్తనలో చెబుతున్నాడు, అతడు నేలను పడినను. ఒక్కొక్కసారి మనం ఆర్థికంగా దెబ్బతింటాం, కొన్నిసార్లు ఆరోగ్య విషయాల్లో దెబ్బతింటాం, కొన్నిసార్లు శోధన విషయంలో పడిపోతాం. కొంతమంది అంటారు, క్రైస్తవ భాష అది, అతను శోధనలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు, లోకంలో పడిపోయాడు, ఆర్థికంగా పడిపోయాడు, ఆరోగ్యపరంగా పడిపోయాడు, కుటుంబ పరంగా పడిపోయాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 37వ కీర్తనలో, యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు. కాబట్టి అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విలువబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. దావీదు సాక్ష్యం అది. నా జీవితంలో చూశాను, దేవుని బిడ్డలు దిక్కులేని వాళ్ళగా ఉండడం దేవుడు చేయడు. వారి సంతానం భిక్షమెత్తుడు కానీ విడవబట్టం కానీ నేను చూడలేదు. అసలు దేవుడు అన్యాయస్తుడు కాదు.
ముఖ్యంగా అది దేవుని గొప్ప లక్షణం ఏంటంటే ఆయనకు నమ్మకంగా పనిచేసేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు అంటే ఆయనకి చాలా ఇష్టం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎలా ఉంటారంటే దయాలు, వారి సంతానం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి దేవుని హస్తాలు ఎలాంటివి అంటే గుప్పిలు విప్పి కోరికలు తెచ్చేవి, అవసరాలు తీర్చేవి. దేవుని హస్తాలు పడిపోయిన వారిని తిరిగి నిలబెట్టి, నేలను పడినను లేవలేక, ఒకవేళ నా శక్తి జారకపోవచ్చు, ఆయన శక్తి నాకు ఇవ్వచ్చు. యెషయా గ్రంథంలో ఉంది కదా, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి. మనం బలహీనమే, కానీ దేవుడు మనల్ని బలపరిచేవాడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏమైనా చిక్కుల్లోనో సమస్యల్లోనో పడిపోతే ఇదే చివరి అనుకోబాకండి, ఇక్కడ దేవుడు వదిలేశాడని అసలు అనుకోబాకండి. దేవుడు మళ్ళీ తిరిగి లేవగలడు, తిరిగి మంచి ఆరోగ్యం ఇవ్వగలడు, మంచి పరిస్థితులు చక్కదిద్దగలడు. అయితే దీనిలో మనం పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరం ఉంది. ఏమన్నాడు? ఈ లోక మాలిన్యం అంటకుండా నీవు జాగ్రత్త అది చూసుకోవాలి. మనల్ని పాపంలో పడేసే చాలా ఉంటాయి. మనకి బిల్లి గ్రహం గారు పుస్తకం రాశారు, చిక్కులు పెట్టు 7 పాపాలు. ఆ 7 పాపాలు మానవుని చిక్కులు పెడతాయి. కాబట్టి ఆ పాపాల్లో పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం మనం అనుకోవచ్చు. నేను పాస్టర్ గారిని నేను పడిపోతానా? ఏమి లేదు. మనమేమి గొప్పవాళ్ళం కాదు. అర్థమైందా? మనమేమి గొప్పవాళ్ళం కాదు, మనుషులమే. పేతురే యేసుప్రభు శిలువ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయి, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరి యోధాను నమ్మి సంచిస్తే వాడు అమ్మేశాడు. అవునా కాదా? కాబట్టి ఆయన దగ్గర శిష్యులే అంత అలా మారిపోతే మానవుడు ఎవడైనా ఈజీగా పడిపోతాడు. నాకు తెలిసి పాపంలో పడకుండా ఉండాలి అంటే రోజు ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థించడం, దైవ గ్రంథం చదవటం, కాస్త భయం ఉండాలి. భయం చాలా అవసరం అండి. దైవ భయం బైబిల్ అంతట్లో చెప్పేది. యెహోవా యందు భయభక్తులు గలవారే. భయం అంటే ఏంటంటే పాపం చేయకుండా వెనకదిస్తాం. నీ మీద నాకు కపటం, ద్వేషం, పగ రాకుండా, నీకు కీడు చేయకుండా, దేవుని ఆజ్ఞలు దాటిపోకుండా భయం ఏం చేసిందంటే దైవ భయం పెట్టి. పాపం చేసేవాళ్ళు ఏంటంటే దైవ భయం ఉండదు, ఏమైతే దయ్యిందులు అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళు పెద్ద చిక్కుల్లో పడతారు. సాతాను కూడా పాపంలో పడేసిద్ది, కానీ బయటకు తీసుకురాడు. దేవుడు ఏంటి? పాపంలోనూ వాడిని బయటికి తీసుకొస్తాడు. కాబట్టి దేవుని హస్తాలు ఎలాంటివి అంటే పడిపోయినను తిరిగి నిలబెట్టగలిగి. దేవుని హస్తాలు మనల్ని పట్టుకోవాలి అంటే మనము మన చేతులు పరిశుద్ధంగా, మన విశ్వాస జీవితం పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరత ఉన్నది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇది హిజ్కియా కాలం అంటే యూదా రాజుల కాలం. రాజ్యం 2 భాగాలు అయిపోయింది కదా. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో సొలొమోను కుమారుడు రెహబాము దక్షిణ రాజ్యానికి, యూదా బెన్యామీను గోత్రానికి రాజు అయితే, యెరోబాము ఉత్తర రాజ్యానికి రాజు అయ్యాడు. 2 రాజ్యాలు అయిపోయాయి. ఇప్పుడు దక్షిణ రాజ్యము హిజ్కియా పాలిస్తున్న కాలంలో అంతకుముందు వాళ్ళ నాన్న మంచివాడు కాదు. హిజ్కియా తండ్రి దుర్మార్గుడు. ఆలయం తలుపులు మూసేశాడు, సేవకులకు జీతాలు ఇవ్వలేదు, సేవకులు చర్చీలు, దేవాలయాలు వదిలిపెట్టేసి వేరే పనులకు వెళ్ళిపోయారు. తండ్రి మంచివాడు కాదు. కానీ కుమారుడు హిజ్కియా చాలా మంచివాడు. ఆయన పరిపాలన కాలం రాగానే తలుపులు తీసి ఏమేమి పోయినాయో దేవాలయాలు బాగు చేయించాడు. నాకు చాలా ఇష్టం ఏంటంటే దేవాలయ పనులు పట్టించుకునే వాళ్ళంటే నేను చాలా ఇష్టపడతాను. ఇది కదా మన గుర్తింపు. మనం పుట్టేటప్పుడు తల్లులేరే ప్రార్థన చేస్తారు. మన చదువులు, మన విద్యాభ్యాసం, పెళ్ళి, మన భవిష్యత్తు, మనం ఆరోగ్యం బాగపోయినా, ఆర్థిక పరిస్థితులు ఏమొచ్చినా ఇక్కడే చివరికి తీసుకెళ్ళేది కూడా. మరి ఇంత అనుబంధం మనకు దేవాలయం లేదు. దేవాలయం బాగుండాలి. మనం ఏ సంఘంలో ఉంటే ఆ సంఘం బాగుండాలని కోరుతాం. వాళ్ళ తండ్రి ఏమిటంటే చాలా దుర్మార్గుడు, మంచోడు కాదు. వాళ్ళ తండ్రి ఎలాంటి వాడు అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అతను ఇక్కడ రాసింది చూడండి. 2వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయంలో రాసిన కాలంలో 25వ వచనం, యూదా దేశంలోని పట్టణములన్నింటిలో, పేజీ నెంబరు ఎక్కడ ఉన్నాం 382 అనుకుంటా. ఎస్, యూదా దేశంలోని పట్టణంలో అతను అన్ని దేవతలకు ధూపం వేయుటకై బలిపీఠములు కట్టించి
తన పితరుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి అతడు చేసిన కార్యముల గురించి అతని చర్యలంతటి గురించి యూదా రాజుల గ్రంథంలో రాయబడి ఉంది. అహజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము నందు పాతిపెట్టబడిను. అతని కుమారుడైనటువంటి హిజ్కియా అతనికి మరి తండ్రి దారి తప్పి దేవుని సేవకులను ఇబ్బంది పెట్టి వాళ్ళ జీతాలు మానేసి మరి మందిరంలో 3 సార్లు బలులు అర్పిస్తారు. 9, 12, 3 గంటల బలులకి నైవేద్యాలు ఇవ్వకుండా, పశువులు ఇవ్వకుండా అన్నీ బిగబడతారు. దేవుడు వాడికి బిగబడతాడు. మనం ఒక తలుపు మొత్తం, దేవుడు 2 తలుపులు మొత్తాడు. నా చేతిలో ఉన్నది నేను చేస్తే దేవుడి చేతిలో ఉంది మరి అంతే. నా చేతుల్లో ఉంది కదా నేను చేస్తే దేవుడి చేతిలో ఉన్నది ఆయన చేస్తాడు. నేను నా చేతులు పరిశుద్ధంగా ఉంచుకుంటే ఆయన చెయ్యి నేను పడిపోయినా లేపుతాడు. నేను గుప్పిలు విప్పితే దేవుడు కూడా నా గుప్పిలు విప్పుతాడు. నేను బిగబడితే ఆయన కూడా బిగబడతాడు. నేను ఒక విషయంలో బిగబడితే దేవుడు 3 విషయాల్లో బిగబడచ్చు. ఊపిరి అందదు. పిల్లల విషయాలు, మన విషయాలు, ఆరోగ్య విషయాలు ఎక్కడైనా ఆయన బిగబెట్టగలరు. మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం. కాబట్టి ప్రార్థనైనా దేవుడి కార్యాలైనా ఎప్పుడు నిర్లక్ష్యంగా చేయకూడదు. మరి ఆయన కుమారుడైన హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ళు వాడై 29 సంవత్సరాలు ఏలితే అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. వాళ్ళ తండ్రి యథార్థవంతుడు కాదు. అప్పుడప్పుడు విగ్రహారాధకుల పిల్లలు ప్రార్థన పరులు అవుతున్నారు. దేవాలయానికి రాని వారి పిల్లలు ప్రార్థనలు నేర్చుకుంటున్నారు. సండే స్కూల్ నుంచి, యూత్ నుండి, స్త్రీల సమాజం నుంచి. అసలు వారి పూర్వీకులు ఎక్కడో ఉంటే వీళ్ళు దేవుడికి ముందుంటున్నారు. ఎంతోమంది మారి దేవుణ్ణి అనుసరిస్తున్నారు. ఏం జరిగింది? అతడు ఏలుబడి ఎందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి బాగు చేశాడు. వాళ్ళ నాన్న మూసేశాడు. ఉందా లేదా? వాళ్ళ నాన్న మూసేశాడు. ఈ అబ్బాయి మరి ఎవరి భక్తి వాళ్ళ దగ్గర? అవునా? బాగు చేసి యాజకులు లేవీలు పిలిపించి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలా ఆజ్ఞ ఇచ్చింది. లేవీలారా, నా మాట ఆలకించు. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితల దేవుడైన యెహోవా మందిరం ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములు నిషిద్ధమైనవి ఉన్నాయి తీసి బయట పారేయండి అన్నాడు. వాళ్ళ నానబెట్టించాడు. దేవాలయంలో ఉండకూడని ఉంటాయి అవి తీసి బయట పారేయండి అన్నాడు. మీకేం కనపడుతుంది అక్కడ? బాగా దేవుడి మందిరం, దేవుడి సేవ అంటే అతనికి చాలా ఇష్టం. ఇదే రాజుకు మరణ వ్యాధి అయితే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు 15 సంవత్సరాల. అందువలన నేను మళ్ళీ చెబుతున్నాను, దేవాలయం అన్నా దేవుడి పని అన్నా ఇష్టపడండి. నా మట్టుకు నేను ఓపికగా చేస్తాను. నేను గొప్పగా చేస్తున్నానని చెప్పను, కానీ దేవుడికి భయపడి కాస్తంత ఓపిక తీసుకొని చేస్తాను. ఇది వాయిదా వేద్దాం, పక్కకు పెడదాం, ఎందుకు లేక అంత తొందర అని నేను అనుకోను. ఎందుకంటే సేవ చేసే భాగ్యం ఇచ్చాడు. ఇప్పుడే చేయాలి. కాళ్ళు చేతులు పని చేయనప్పుడు చేద్దాం అనుకున్నాను, ఎరగదిద్దాం, అవన్నీ ఉట్టిదే. అవన్నీ రేపు చేద్దాం, వెల్లుడి చేద్దాం, అవన్నీ ఉట్టి మాట. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారలారా, సేవకులు పిలిచారు. అసలు మీ పని ఏంటి? మీరు సేవ చేయాలి. మీరు ఎక్కడున్నారు? ఎందుకు మీరు బయటికి వెళ్ళారు అని అడిగితే ఆయన చెప్పారు, అయ్యా మా నాన్న మాకు జీతాలు ఇవ్వలేదు, మా పోషణ కోసం మేము బయటికి వెళ్ళాం, మందిరంలో పనిచేయడానికి పశువులు లేవు, మరి ధూపదీప నైవేద్యాలు ఏమి లేవంటే నేను ఇస్తాను. అసలు అక్కడ నచ్చి ఉంటాడండి. నేను ఇస్తాను, మీ జీతాలు ఇస్తాను, దేవాలయం దెబ్బతింది బాగు చేద్దాం, ఇవన్నీ చెప్పి తర్వాత ఆయన ఏం చేస్తారంటే, వీళ్ళ తండ్రి కాలానికి ముందే పస్కా పండుగ ఆగిపోయింది. పస్కా పండుగ తరతరాలకు కట్టడని నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు. అవునా? తరతరాలకు కట్టడ. మీకు నూతన నిబంధనలో యేసు ప్రభు కూడా పస్కా పండగకి ఆచరించారు. అయితే ఈ రాజుల కాలంలో పూర్తిగా ఆపేశారు. ఆపేసేసరికి ఇతనికి రెండో ఆలోచన ఏంటంటే, మందిరాన్ని బాగు చేయించాడు, సేవకుల్ని ప్రేమించాడు. అక్కడ చూడండి చాలా ప్రేమగా మాట్లాడానని అంటాడు. అక్కడ వాళ్ళకు భరోసా ఇస్తున్నాడు. చూడండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, నిషిద్ధ వస్తువులన్నీ దేవాలయం బయట పారవేయండి అని చెప్పి అక్కడ ఏం చెప్పాడు చూడండి. మరియు వారు మంటపం యొక్క ద్వారమును మూసివేసి దీపములను ఆపివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవుడికి ధూపం వేయక దహన బలులు అర్పింపకై ఉండి. మీరు ఎప్పుడైనా దేవుని పని ఆపేస్తే సాతాను పని పెరిగిద్దండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ తండ్రి ఏం చేశాడో చూడండి 8వ వచనానికి, అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీద కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికి విస్మయమునకు ఆస్వాదం అప్పచెప్పాడు. ఇప్పుడు
హిజ్కియా కాలానికి ముందు ఎలా ఉంది? జనాలకు భయం ఎక్కువగా ఉంది, భీతి ఎక్కువగా ఉంది, విస్మయం. ఏమైద్దో, ఏం జరిగిద్దని ఒక పిచ్చి వచ్చిపోయింది. దేవుణ్ణి వదిలిపెట్టబట్టి, ప్రార్థన మానేయబట్టి, దేవాలయం మూతయ్యబట్టి, సేవకుల జీతాలు సేవకులు ఇవ్వబట్టి సేవ జరగట్లేదు. అక్కడ ఏం చేశాడు? దేవుడి పని మానేస్తే, నేను మిందాకే మీకు చెప్పాను, దేవుడి హస్తాలు దండించగలవు, ముందే దీవిస్తాయి. దేవుడు దండించేవాడు కాదు, దండించేదాకా తెచ్చుకోకూడదు. ఆ తండ్రి చేసిన దానికి ఆ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, దేవుడు వారి మీద కోపించి, మీరు కన్నులారా చూచినట్లుగా వారికి భీతికి, విస్మయముకు, నిందకు ఆస్పాదం. భీతి, భయం, గడగడ బతుకుతున్నారు. ఏమైందో, ఏం జరిగిందో. కొన్నిసార్లు కొంతమందికి భయం ఎక్కువ, ప్రతిసారి భయపడతారు, చిన్నదానికి పెద్దదానికి. నాకు తెలిసి ప్రార్థనా పరులకు ధైర్యం ఎక్కువ. ఓ ప్రార్థన సుప్రార్థన అనే కీర్తనలో ఓ చరణం ఏంటంటే, నా ధైర్యం ఇచ్చు. నిజమే, ఉదయాన్నే దేవాలయంకి వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుంటే ఆ దినం చాలా కొత్త బలం, ధైర్యం వచ్చిపోయింది. అది దేవుడిచ్చే ధైర్యం. మన ఊరికేదో నేను బలంగా ఉన్నాను అనుకుంటే సరిపోదు. దేవుడిచ్చే బలం, దేవుడిచ్చే ధైర్యం. అవునా? దేవుడి పని పక్కన పెట్టినందుకు, సేవకులకి జీతాలు ఇవ్వక, ఆలయంలో బయలు నైవేద్యాలకు అవకాశం ఇక ఉంటే దేవుడు ఏం చేశాడంటే, వారిని ఏం చేశాడు? భీతికి, విస్మయమునకు, నిందకు ఆస్వాదంగా చేశాడు. కాబట్టి మన తండ్రులు కత్తి చేత చచ్చిరి, మన కుమార్తెలను భార్యలను చెరలోకి పోయి. అంతకుముందు వచ్చిన యుద్ధాల్లో వీళ్ళందరూ పక్క దేశాలకు వెళ్ళిపోయారు, పట్టుకెళ్ళారు. వాస్తవంగా వాళ్ళని కాపాడాల్సింది ఎవరు? దేవుడు. అవునా? 127వ కీర్తనే ఉంది. 127వ కీర్తనలో మనకంటాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట. దేవుడు వీళ్ళని కాపాడతలైపు. ఎందుకని? వాళ్ళు అన్ని దేవతలకు విగ్రహాలు పూజ చేస్తున్నారు, అన్య మతస్థుల దగ్గరికి వెళ్ళారు, ఆరాధనలు ఆపేశారు. కాబట్టి దేవుడు భీతి, భయము చెరలోకి పంపించేశాడు. మనం కూడా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి పని పక్కన పెట్టకూడదు. ఇక్కడ వారు చెరలోనికి పోయి చెరసాల్లోకి వెళ్ళారు. అసలు కాపాడే దేవుడు వదిలేసేదాకా వాళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత మేలుకొనున్నా ప్రశాంతత లేదు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల. ఇప్పుడు దేవుడు కాపాడకుండా నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లాభం లేదు. దేవుడు కాపాడేటప్పుడు నీకు జాగ్రత్తలు అవసరం లేదు. నిన్నైనా నన్నైనా మీరు రోజు చూడండి, టీవీల్లో, న్యూస్ పేపర్లో, మనకి ఈ మధ్య పోయిన నెల, ఈ నెలలో బాపట్ల చుట్టుపక్కల ఎన్ని యాక్సిడెంట్లు అండి, ఎన్ని ప్రమాదాలు మన చుట్టే, ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు. ఒకవేళ మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అవతల వాళ్ళు వెళ్ళాలిగా. ఇప్పుడు పొద్దుగుకేలో ఆన్లైన్ అయిపోతున్నారు. అవునా? పుల్లుకు బట్టించి పడేస్తున్నారు. రై 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 హై స్పీడ్ బళ్ళు అయిపోయింది. బండి మీద వాడు నిద్రపోతా తోలుతాడో, మందు వేసుకొని తోలుతాడో, ఎవడు పడతాడో ఎవడు పడతాడో తెలియదు. మొన్న ఈ మధ్య నేను పోయిన నెలలో వెళ్ళి భార్యాభర్తలు పెళ్ళై మూర్తినగర్ వస్తున్నారు. ఆ పక్కనేది ఊరంట. మూర్తినగర్కి దగ్గరలో యాక్సిడెంట్, ఇద్దరు చచ్చిపోయారు. కొత్తగా పెళ్ళై జస్ట్ ఒక 10 రోజులు 20 రోజులు ఉన్నట్ట. వాళ్ళు ఏదో పని మీద కొత్త బండి వేసుకొని వస్తున్నారు, లారీ వాడు కొట్టి వెళ్ళిపోయాడు. వాడు ఒక్క వేళ్ళని కొట్ల, ఇంకొక వెహికల్ని కూడా కొట్టాడు. అయిందంటే ఆ లారీ వాడు ఫుల్గా మందు వేసుకొని కూర్చున్నాడు. ఆ లారీ దెబ్బకి భార్యాభర్తలు చనిపోయారు, ఒక వెహికల్ దెబ్బతింది, ఒక ఆటో దెబ్బతింది, 3 కొట్టాడు. అయితే భార్యాభర్తలు స్పాట్లో చచ్చిపోయారు. గత నెలలో కొత్తగా పెళ్ళయిందంట. నిండు 100 ఏళ్ళు చక్కగా హ్యాపీగా ఉండాల్సింది. మన ప్రాణాలకి, మన భద్రతకి దేవుడే భద్రత ఇవ్వాలండి. మనుషులు మనం వీలు ప్రార్థన చేసుకొని వెళ్ళు. మనం 100 చెప్తా. పొద్దున్నే నేను ఎప్పుడు ప్రతిరోజు చెప్తా, ఈరోజు ప్రయాణంలో బిడ్డలకి క్షేమాన్ని మనం చెప్తున్నాం కదా. వాళ్ళైనా ఇళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక నిమిషం మోకరించి ప్రయాణం చేయబోయేది ప్రార్థన చేసుకుంటే దుబ్బుడే. అబ్బే గంటల టీవీలు, సెల్ ఫోన్లు చూస్తారు, ప్రార్థన చేసుకో. అందువల్లే చెడు వార్తలు వినాల్సి వస్తుంది, ప్రమాదాలు. నీ విరోధి అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా. ఎక్కడెక్కడ ప్రమాదాలు, ఊహించలేని ప్రమాదాలు, భయంకరమైన జరుగుతాయి. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు అంటున్నాడు, నేను అతని
ఇక్కడ ఆయన కోపించి ఆయనే వారిని చెరలోకి పంపించేశాడు. ఇప్పుడు ఏం చేశాడు వాళ్ళ కుమారుడు? 11వ వచ్చు, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుటకు తన సన్నిధిలో నిలుచుటకు తన పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మలను ఏర్పరచుకునేది కనుక మీరు అశ్రద్ధ, ఈ మాట చాలా అవసరం పాస్గా, అశ్రద్ధ చేయకూడదు. సేవ దేవుడిచ్చే భాగ్యం. రాజుగారు చూడండి, నా కుమారులారా చాలా ప్రేమగా చెబుతున్నాడు. రే ఏంట్రా, ఏం చేస్తున్నారా అని అల్లా. మీరు అహాబు రాజును చూడండి, యెజబెల్ను చూడండి, ఏలియాని హెచ్చరిక చేస్తారు. అవునా? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం తర్వాత యెజబెల్ అనిద్ది, ముసలోడా నీ ప్రాణం తీస్తానని. ఇక్కడ చూడండి రాజు హిజ్కియా, నా కుమారులారా, నా పిల్లలారా. మంచి అనుబంధం. కొన్నిసార్లు మనం వాడే భాష చాలా అవసరమండి. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నా కుమారులారా, తనకు పరిచర్య చేయుటకై ధూపం వేయించుటకు తన సన్నిధి నిలుచుటకు తన పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునేది కనుక మీరు అశ్రద్ధ, సరే మా బాబు మంచివాడు కాదు, మీకు కూడా అశ్రద్ధ చేస్తే ఎట్లా? అశ్రద్ధ చేయకండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరు అశ్రద్ధ చేయకుండా దేవుడి పనిని తిరిగి చేయాలి అని ఆయన వారిని మేల్కొల్పుతూ ఉత్సాహపరుస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి మీరు కొంచెం కింద వచనాలకు వస్తే జరిగింది ఏమిటంటే 16వ వచనం, దేవాలయాన్ని పవిత్రపరచుటకై యెహోవా మందిర భాగం పోయి యెహోవా మందిరంలో తనకు కనపడే నిషిద్ధ వస్తువులన్నిటిని బయట పారేశారు, కిద్రోను వాగులు పడేశారు. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్టను ఆరంభించి, అంటే అబీబు నెల 8వ దినమున యెహోవా మందిరంలోకి వచ్చింది. ఈ ప్రకారం వారు 8 దినములు యెహోవా మందిరం ప్రతిష్ఠించి మొదటి నెల 14వ దినమున సమాప్తి చేసిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అయితే హిజ్కియా గొప్పతనం ఏమిటంటే ఇక్కడ ఆయనే స్వయంగా మార్నింగ్ ప్రేయర్కి వెళ్తాడండి. 20వ వచనం, 2వ దినవృత్తాంతాలు 29, 20వ వచనం, రాజు అయిన హిజ్కియా పెందల కడనే లేచి అధికారులను సమావేశపరుచుకొని మార్నింగ్ లేచి పాప పరిహారార్థ బలి ఈ బలులన్నీ అర్పిస్తాడు. అనిపించిన తర్వాత ఆయనకి తృప్తి కలిగింది ఏమిటంటే పస్కా పండగ అయిపోయింది. నేను చెప్పేది అది, పస్కా పండగ అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టాలి. ఈయన ఎంత పెద్ద మంచోడంటే మన 2 గోత్రాలే పస్కా పండగ చేసుకుందాం అనుకోకుండా విడిపోయిన ఉత్తర రాజ్యంలో వాళ్ళని కూడా కలుపుకెళ్దాం. వాళ్ళు విడిపోయారు ఎప్పుడు? సొలొమోను తర్వాత. అందరూ కలిసి పండగ చేసుకుందామని వాళ్ళకి ఏం చేస్తాడంటే ఉత్తరాలు రాసి పంపిస్తాడు, గుర్రాలు ఇచ్చి. ఇప్పుడు ఏమైంది? అబీబు నెల 1వ తారీఖు నుండి 14వ తారీఖు పస్కా, కానీ టైం అయిపోయింది. అయితే ఈయన ఉత్తరాలు రాస్తాడు. అంచిగండ్రు అంటే గుర్రాలు నడిపే వాళ్ళకి ఇచ్చి, మరి మీరు వెళ్ళి 12 గోత్రాలలో చెప్పండి అనగానే ఈ గుర్రాలు వేసుకొని ఉత్తరాలు తీసుకొని వెళితే వాళ్ళు ఏమనాలి? అమ్మో నిజమే, పస్కా పండగ అయిపోయింది, తిరిగి ప్రారంభం చేసుకుందాం అనకుండా ఎగతాళి చేస్తారు. అప్పుడప్పుడు దైవభక్తి కొంతమందికి ఎగతాళి. ఆహాహా, వాళ్ళు మొదలుపెట్టారు పెద్ద మునగాళ్ళలాగా. మీరెప్పుడు ఎవరు అలా అన్నా ఏం పట్టించుకోవాలి, మన బహుమానం దేవుడి దగ్గరే ఉంటుంది. ఈ 30వ అధ్యాయంలో ఈ పస్కా పండుగ ఆచరించడానికి ఆయన ప్రారంభించినప్పుడు చూడండి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 10వ వచనం, 30వ అధ్యాయం 10వ వచనంలో, అంచెగాండు జబులూరు దేశం వరకు ఎఫ్రాయిము మనష్షేల దేశంలో ప్రతి పట్టణం పోయి అచ్చట వారు ఎగతాళి చేసి అపహాస్యం చేశారు. ఏం చేద్దాం రమ్మన్నాడు? ఈయన పేకాట ఆడటానికి రమ్మన్నాడా, మందు ఆడడానికి రమ్మన్నాడా? ఏం చెప్పాడంటే పస్కా మన పితరులు ఆచరించారు. బబులో ఐగుప్తు దేశం నుండి మనం వచ్చినప్పుడు ఉన్న పండగ కాబట్టి మనం ఏం చేయాలి? పస్కా పండగ ఆచరిద్దాం, దాన్ని పక్కన పెట్టొద్దు అని చెప్తే నవ్వారు. అప్పుడప్పుడు మన మీద ఎగతాళి చేసే బ్యాచ్లు ఉంటారు. తర్వాత వాళ్ళ జీవితం ఎగతాళి అయ్యేది వేరే విషయం. అయితే ఇక్కడ నేను మీతో చెప్పే మాట ఏంటంటే 30వ అధ్యాయం 12వ వచనం చదవండి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజు అధిపతులు చేసిన నిర్ణయమును నెరవేర్చుటకు యూదాలోనికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము తోడ్పడెను. ఇక్కడ దేవుని హస్తం చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం కలిసి పస్కా ఆచరించడానికి దేవుడి హస్తమే తోడే. విడిపోయారు ఇద్దరు. హిజ్కియా ప్రయత్నం సఫలమైందంటే
చాలా గొప్ప విషయం. విడిపోయిన రెండు రాజ్యాలు కలిసి పస్కా ఆచరించారు. అప్పుడప్పుడు విడిపోతూ ఉంటాం, స్నేహితులు, మిత్రులు, భార్యాభర్తలు, కుటుంబాలు, చాలా చాలా. దేవుడు దేన్నైనా సాధ్యం చేయగలడు. మీరు చూడండి, ముందేం చేశారు? ఎగతాళి చేశారు. ఎగతాళి చేస్తే హిజ్కియా పట్టు విలువలేదు. వాళ్ళు ఎగతాళి చేస్తే చేశారులే అనుకొని మళ్ళీ ప్రయత్నం చేశాడు. దానికి యెహోవా హస్తము అతనికి 12వ వచనం, యెహోవా ఆజ్ఞను బట్టి రాజుల అధిపతులు చేసిన నిర్ణయం నెరవేరినట్లు యెహోవా వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము, అంటే విడిపోయిన వారి మనసును ఒకటి చేసి కలిసి పండగ ఆచరించేలా చేసింది దేవుని హస్తం. మనకు అసాధ్యమైంది ఉంటాయి, కలవరు, కుదరదు, జరగదు, దేవుడు చేయగలడు. దేవుని హస్తం దీవించగలదు, దేవుని హస్తం పోషించగలదు, పడిపోయిన వారిని తిరిగి నిలబెట్టగలదు. దేవుని హస్తము వారిని ఏకం చేయగలదు. అందువల్ల ఏం జరిగిందంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 2వ మాసంలో అంటే 15వ వచనంలో 14వ దినమున వారు పస్కా పశువు వధించి యాజకులు లేవీలు సిగ్గునంది తమను ప్రతిష్ఠించుకొని దహనబలి. సిగ్గు వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే పస్కా పనులు ఆచరించాల్సింది యాజకులు. పని మానేసినప్పుడు సిగ్గొచ్చి, దేవుడికైనా నాకైనా ఎవరికైనా సిగ్గొచ్చి. దేవుడి పని మానేస్తే సిగ్గు రాకేమొచ్చింది? అవునా కాదా? సిగ్గొచ్చింది. అబ్బో దేవుడి పని మానేసాం, తప్పు చేసాం, సేవ చేయనప్పుడు తలెత్తుకోలేదు, దేవుడి ముందు తలెత్తలేదు. కాబట్టి చూడండి, సిగ్గునంది వారు ఏం చేశారు అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళ పస్కా పశువును వధించి దహన బలిని ప్రారంభించారు. అప్పుడు ఏం జరిగిందో చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 20-21 వచనానికి రండి. 20-21 వచనాలు, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను చూశారా? ఆ హస్తం హిజ్కియా మీదకి వచ్చింది. హిజ్కియా చేసిన ప్రయత్నం నెరవేరింది. ప్రార్థన వలన స్వస్థతలు వచ్చాయి. మరి పస్కా ఆచరించినప్పుడు ఏమైంది? భీతి, అవునా? భయము ఉన్నాయా లేదా? పస్కా పండుగ మానేశారు, ఆ స్థానంలో ఏమొచ్చింది? దేవాలయాలు మూసేశారు, భీతి వచ్చింది, భయం వచ్చింది, శత్రువుల చేతికి దొరికిపోయి బానిసలుగా వెళ్ళిపోయారు. అదే హిజ్కియా. అందువల్ల ప్రతి ఇంట్లోనూ సంఘంలోనూ దేవుని పనుల మీద శ్రద్ధ కలిగిన వాడు బయటికి రావాలి. వాళ్ళు చాలా అవసరం సంఘానికి. దేవుడన్నా, దేవాలయం అన్నా, పండగలన్నా, ప్రార్థనలన్నా చొరవ చూపించే వాళ్ళు ఉండాలి. కాబట్టి జనులు అప్పుడు స్వస్థత పొందిరి. మన ప్రార్థన బలంగా ఉండాలి అంటే ముందు దేవుడు చెప్పిన పని చేయాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా ఉండాలి. చెప్పాడు కదా, మీకు పాపం అంటకూడదు. మరి దేవాలయంలో అపవిత్రమైన విగ్రహాలు పెట్టారు, అన్ని ఆచారాలు చేశారు, అది అపవిత్రతే కదా. కాబట్టి జనులు అప్పుడు స్వస్థత నొందిరి. మీరు ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయం కదా, 20వ అధ్యాయంలో మరి అబ్రహాం గారికి ఒక కష్టం వచ్చి పడింది. ఏమిటి ఆ కష్టం అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అబ్రహాం గారికి ఒక కష్టం వచ్చి పడింది. నేను చదువుతున్నాను. ఎన్నో అధ్యాయం చెప్పాను? 20వ అధ్యాయం. దేవుడు అతన్ని ఏం చెప్తాడు అంటే, దక్షిణ దేశమును తరలిపోయి కాదేశుకు షూరుకు మధ్య ప్రదేశంలో గెరారులో కొన్నాళ్ళు ఉండమంటాడు. గెరారు ఫిలిస్తీన్ల ప్రాంతం. మా వింటున్నారా? గెరారు అనేది ఫిలిస్తీన్ల ప్రాంతం, అన్యుల ప్రాంతం. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అబ్రహాం గారు అని చెప్తే, అబ్రహాం గారు తన భార్య శారాయిని తీసుకొని వెళ్ళిపోతే ఆ ప్రాంతము స్త్రీలకు సురక్షితమైంది కాదు. అప్పుడప్పుడు మనం ఉన్న సమాజంలో అందరూ మంచోళ్ళు ఉండరు. ఒకవేళ ఉండొచ్చు. కొన్నిసార్లు మన ఇరుగు పొరుగు వాళ్ళు చాలా మంచోళ్ళు ఉంటారు. కొన్నిసార్లు మనకు తలకాయ నెత్తి తెచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అన్నీ వాళ్ళు ఉంటారు. ఇరుగు పొరుగు అంత తేలిక కాదు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా వాళ్ళు నీతో మంచిగా ఉండరు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, కోడి ఇటు వచ్చిందని, కాకి అరిచిందని మా ఇంటి ముందు ఊడ్చామని కేసులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటి ముందు అరిస్తే కాకులు అరక, కోడులు రాక, కుక్కలు రాక, అవునా, మా బజార్కి వచ్చి ఊడ్చామని కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంత షార్ట్ టెంపరు జనాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఈ గెరారు ప్రాంతానికి వెళితే అక్కడ ప్రాంతం సురక్షితమైంది కాదు. మీరు అబ్రహాము లోతు
విడిపోయిన తర్వాత లోతు వెళ్ళినటువంటి సొదొమ గొమొర్రా సురక్షితమైంది కాదు. దేవుని ప్రణాళిక లేకుండా మనం వెళితే ఎక్కడో చిక్కుల్లో పడతాం. కాబట్టి అప్పుడు శారమ్మ ఏం చేసేదంటే, వయసులో పెద్దవాళ్ళైనా అప్పుడు వాళ్ళు తిన్న తిండి, వాళ్ళ ఆరోగ్యం మంచిది, వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు మనం తినే తిండి ఏమో గడ్డి, తెల్ల అన్నం, దాని తౌడంతా తిని గేదెలేమో దున్నపోతులాగా బాగా ఉంటాయి, అవి తినేమో మనమేమో సన్నగా ఊగులాడుతూ ఉంటాం. తెల్లగా ఉండాలి, బియ్యం పాలులాగా ఉండాలి, దాని మీద పొట్టంతా అయినాయి. అవి ఎట్లున్నాయి? బాగా బలంగా ఉన్నాయి. మనం ఎలా ఉంటున్నాం? ఇప్పుడు అన్నం తింటే కాసేపుకి ఆకలి అయిపోతుంది, ఇంకాసేపుకి ఆకలి అయిపోతుంది. ఇదివరకు అన్నం 30 సార్లు నవిలి మింగమన్నారు, ఇప్పుడు నోట్లో పోయటం నీళ్ళు పోయటం, నోట్లో పోయటం నీళ్ళు పోయటం. ఎక్కడ తింటున్నారండి? అవి కడుపులోకి వెళ్ళి ఆ గొడవ చేస్తే ఏదో ఒక బిళ్ళ వేయటం, కుదరపోతే 108 వేయటం, ఇంకా కుదరపోతే ఇంకొకటి. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు ఫలాలన్నీ ఎక్కడ కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడారు. ఈ శారమ్మ చాలా చక్కగా ఉండేది. అక్కడున్న అబీమెలెకు ముందు ఎవడు పొగిడేది, ఏమంటే మన ప్రాంతానికి అబ్రాహాం శారమ్మ అనే వాళ్ళు వచ్చారు బయట నుంచి, ఆవిడ చాలా చక్కగా ఉందండి, వాడు బుద్ధి మంచిది కాదు. వెంటనే మనుషులు పంపించి శారమ్మని తనింటికి తీసుకెళ్ళారు. ఇప్పుడు శారమ్మని ఎవరు విడిపిస్తారు? అబ్రహాంకి ఎవరు ధైర్యం ఇస్తారు? అప్పుడప్పుడు మనం కూడా మనకు సంబంధం లేని వ్యక్తుల మధ్య ఉంటాం. మన పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, లేకపోతే కాలేజీలో చదువుతూ ఉంటారు, దేశం కాని దేశాల్లో ఉంటారు. అవునా కాదా? మనం కూడా ఉద్యోగాలు చేసేటప్పుడు అందరూ క్రిస్టియన్సే ఉంటారు చుట్టూ. మనం ఎవరు కాపలా? దేవుడే కాపలా. అబ్రహామును పంపింది ఎవరు? దేవుడే. కాబట్టి ఇప్పుడు అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా నువ్వు ఎలానన్నావు, ఇక్కడికి వస్తేనేమో వీడు మా ఆవిని తీసుకెళ్ళాడు, అయ్యా నాకు కష్టం వచ్చిందా అంటే, రాత్రి వేళ దేవుడు వాడితో మాట్లాడాడు. ఎంత కఠినంగా మాట్లాడాడు తెలుసా? నీ మధ్య ఉన్న వ్యక్తి ప్రవక్త, మర్యాదగా అతని భార్యను అతనికి ఇచ్చేయి, లేకపోతే చస్తావన్నాడు. తెలుగు పదాలు ఇలాగే ఉన్నాయి. తెల్లారిసరికి అది భయం పుట్టుకుంది, లేనిపోయింది వాడి భార్య, నాకెందుకు, నేనెందుకు సావాలని వెంటనే శారమ్మనిచ్చి పంపించేశాడు. మీరు చదవండి అక్కడ 20వ అధ్యాయం 7వ వచనానికి రండి. అందుకు దేవుడు, అవును యథార్థంతో దీన్ని చేయించమని నేను ఎరుగుదును, మరియు నీకు విరోధంగా పాపం చేసి నేను అభ్యర్థపడి అడ్డగించుకుంది, అందుకే నేను నిన్ను ఆమెను కూడనీలేదు. ఆవిడ పట్టుకొని లేదండి, తాకనీ లేదు. ఎవరిని? మనకి మన పిల్లలకి భద్రత దేవుడేనండి. ఈనాడు ఉన్న సమాజంలో ఇందాకే ఎవరో న్యూస్ పెట్టారు, అబ్బాయి ఏమో 9వ తరగతి, అమ్మాయి ఏమో ఇంటర్మీడియట్. అక్కడ గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిందంట. అబ్బాయి 9, అమ్మాయి ఇంటర్మీడియట్ అంటే 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఈ అమ్మాయి గర్భవతి అయ్యింది, ఓ పిల్లను కనేసి. అసలు కాపురం తెలియదు, సంసారం తెలియదు. వాడు 9వ తరగతి అంటే 10 సంవత్సరాలు ఉంటాయా? 10, 15, 13, 14 ఉంటాయి. కుడి ఎడగ. మరి ఈ అమ్మాయి కడుపు పెరిగి పెద్దగా ఉంటే తల్లులు గుర్తించలేదా? వాడు ఏం చేస్తున్నాడు? సరదాగా ఉన్నాడు, పట్టించుకోవట్లేదా? కొన్నిసార్లు మనం పిల్లల్ని ఆటోల్లో, బస్సుల్లో పంపుతూ ఉంటాం. మన పిల్లలకి ఏం భద్రత ఉంటుందో తెలియదు. ఓసారి నేను మా పిల్లలు సెయింట్ జోసెఫ్లో చదువుతూ ఉండేవాడు, వెస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు. పిల్లలు తీసుకెళ్ళి నేను స్కూల్లో వదిలిపెట్టి వచ్చేటప్పుడు ఒక చిన్న పిల్లని ఆ ఆటో డ్రైవర్ కూర్చోబెట్టి బొగ్గలన్నీ గట్టి కొరుకుతున్నాడు. నేను బండి స్టాండ్ వేసి చూశాను. 4Bకి తీసుకెళ్ళి ప్రిన్సిపాల్కి చెప్పాను, రోజిలిన్ అని క్యాథలిక్ ప్రిన్సిపల్, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి. మనం చెప్పలేము, అందరు బాగానే ఉంటారు ఆటోల్లో, బస్సుల్లో. మరి చెప్పలేము పిల్లలకి, ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకే భద్రత. మనుషులందరూ ఎలా భయంకరంగా మారిపోతున్నారు, వయసుతో నిమిత్తం లేదు. కాబట్టి చూడండి, 9వ తరగతి పిల్లోడు, ఇంటర్మీడియట్ అమ్మాయి ఏమైపోయింది? ఒక పిల్లోడు కనుక. అందువలన పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన దాకా కొంతమంది పిల్లలు ఏంటంటే బయట చెప్పుకోలేదు, తల్లిదండ్రులు చెప్పరు. వాళ్ళు బెదిరి పెడతారు, చంపేస్తాను, అది ఇది ఏదేదో పెడతారు, లేకపోతే తల్లిదండ్రులు టెన్షన్ పడతారని. మన పిల్లలు పనిచేసే చోట కొంతమంది అసూయ పరులు ఉంటారు, ఉద్యోగాలు చేసే చోట. ఎందుకు దానియేలు మీద అసూయ పరులు లేరా? 6వ అధ్యాయంలో లేరా? దానియేలుని తీసుకెళ్లి సింహాల బోర్లో పడేసింది అసూయగా? ఏమన్నా కారణమా? అసూయ.
కాబట్టి అది కూడా ఒక కారణం. కానీ దేవుని హస్తం మనకు తోడున్నప్పుడు అసూయలు పనిచేయు. మన పిల్లల్ని టచ్ చేసినా ఒప్పుకోడు దేవుడు. చూడండి, శారమ్మని ముట్టకుండా దగ్గర కూడా వెళ్ళలేదా దేవుడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. దీని వెనక మనం గుర్తించాల్సింది ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి వెంబడించాడు, దేవునికి నమ్మకంగా జీవించాడు. ఈ క్యారెక్టర్లన్నీ చదువుకుంటున్నప్పుడు మనకు ఊరకదేదో కథలాగో కాలక్షేపంలాగా వినకూడదు. ఆ క్యారెక్టర్లోని నీతి, నైతికత అవి మనకు కూడా ఉండాలి. ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. ఆమెను ముట్టకుండా చూడండి, ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతడు ప్రవక్త, అతను నీ కొరకు ప్రార్థన చేయు, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతని చేతికి అప్పగించని ఎడల నీవు నిశ్చయముగా ఈ సావు దగ్గర పడింది. వాడు లేచి భయపడి వాడు జనం అందరికీ చెప్పాడు, ఒరే నేనే కాదు ఎవరు కూడా ఆమె జోలికి ఉందా లేదు, అక్కడ ఎవరు శారమ్మ జోలికి వెళ్ళొద్దు. దేవుడు ఎంత గొప్ప కాపరండి శారమ్మకి, ఎంత కాపుదల. అవునా? మరి ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడు. 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకు అతని ఇంటిలోని వారందరికీ దాసులను బాగు చేసి పిల్లల తండ్రి, అంటే ఇప్పుడు దాకా కనకుండా మూసిపడేసి. మీ కిందాకేం చెప్పాను, హిజ్కియా దేవాలయాన్ని బాగు చేసి సేవకులను పిలిచి మరి సేవకు కావలసినవి ఇచ్చి జీతాలు ఇచ్చి మళ్ళీ పస్కా ప్రారంభించగానే అతడు ప్రార్థన చేయగా స్వస్థతలు నిజమే కదా. ఇప్పుడు అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు రాజే, కానీ బిడ్డలు గర్భఫలం దేవుడు ఇవ్వాలండి. కొన్నిసార్లు కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి ఇంట్లో వారసులు. పిల్లల కోసం ఎంతమంది సంతాన సాఫల్య కేంద్రాలు అటు ఇటు. మనం పూర్వం మా అమ్మోళ్ళు 5 కానీ 7 కంటే అసలు తెలియట్లే పిల్లలు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు. ఇప్పుడేమో పిల్లల గురించి తపన పడేవాళ్ళు ఎందరో. కానీ దేవుడు ఎవడని అనుకోబాకండి. మొన్నే నేను తెల్లారగట్ట చెప్పాను, సకలమైన ఆజ్ఞలు పాటించారు. ఎవరు? యాజకుడైన ఎవరు? చెప్పండి. కానీ స్త్రీలు కనిన వారిలో గొప్పని ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు ఇచ్చినా బెస్ట్ ఇస్తాడు, చాలా ఉత్తమైంది ఇస్తాడు. ఇప్పుడు ఈ గర్భఫలాలన్నీ ఎందుకు మూసేశాడు దేవుడు? వీళ్ళ బుద్ధి మంచిది కాదు, ఆడవాళ్ళని చెడగొట్టే బుద్ధి. కాబట్టి అబ్రహాముకు కీడు చేస్తే నాకు తెలిసి మొత్తం పోయేవాడు. కానీ కీడు చెయ్యనీడు. దేవుని హస్తం అబ్రహాముకి తోడదు. కాబట్టి అబ్రహాము ప్రార్థన దేవుడు అబీమెలెకు అతని భార్యను బాగు దాసీలను కూడా వారి పిల్లల కదిరి ఏలైనగా అబ్రహాం భార్య అయిన శారాన్ని బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భాన్ని, శారమ్మకు కష్టం వస్తే దేవుడు ఒప్పుకోవట్లేదు. అక్కడ రాశాడు క్లియర్గా, శారమ్మను బట్టే ప్రతి గర్భాన్ని. దేవుని బిడ్డలకి ప్రార్థన పరులకు కీడు చేస్తే దేవుడు ఒప్పుకోడండి. గుర్తుపెట్టుకోండి, మనకు రావాల్సిన ఆశీర్వాదాలు మూతేసి పడేస్తాడు. మనం అడిగే ఇవ్వకుండా ఆపేస్తాడు. అక్కడ ఉదాహరణ కనపడుతుంది కదా. అబ్రహాముకి కీడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అబ్రహాం ఎవరు నమ్మొచ్చాడు? దేవుడు నమ్మొచ్చాడు. శారమ్మను బట్టే మొత్తం మూసిపడేశాడు. ఒక్కొక్కసారి మన ప్రార్థనలో తప్పనిసరిగా ఉండాల్సింది, తెలుసో తెలియక చేసిన పాపాలు కూడా క్షమించమని అడగాలి. కొన్ని మనకు గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. పాపాలు చాలా ప్రమాదం అండి. అవి దేవునికి మనకు అడ్డు. యెషయా గ్రంథం 59లో చెప్తాడు, నీ పాపాలు మీకు మీ దేవునికి. నువ్వు ఎంత కేకలే, నువ్వు ఎంత ప్రార్థన చెయ్యి, అవతల దేవుడికి వినపడదు. నువ్వు పాస్ గారికి 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇచ్చినా వినపడదు. ఎందుకంటే పాస్ గారు కానికిస్తే దేవుడికి చెప్తాడులే. దేవుడు అవి కూడా ఉట్టి మాట్లాడి. ప్రతి మనిషికి వ్యక్తిగత భక్తి ఉండాలి. మీరు డబ్బులు ఇస్తే నాకు కూడా ఆనందమే, కానీ మోసపరితమైన మాటలు చెప్పకూడదు. అలా మోసం ఎందుకు? 1000 వచ్చి 10,000 పోతే ఇంకేమైంది? నాకు ఆ భయం ఎక్కువ. 1000 వచ్చి 10,000 పోయే బదులు 1000 బెటర్ కదా. ఎందుకు వచ్చిన గోల మనకున్న ఆడితేనే నీళ్ళు తాగటం బెటర్. అబద్ధ మోసపూరితమైన మాటలు చెప్పకూడదు. కొన్నిసార్లు మనకు ప్రశ్నలు వస్తాయి, ఎందుకు దేవుడు వింటలేదు, ఎందుకు ఇది జరగట్లేదు? ఒకసారి మోకరించి నా పాపాలు క్షమించు. మనం ఎవరికైనా కీడు చేసి
దేవుడి దగ్గర మేలు పొందుతావా? కుదిరిద్దా? నేను నీ కీడు చేసి నిన్ను బాధ పెట్టి నిన్ను దుఃఖపెట్టి దేవుడా అని కేకెత్తే దేవుడు ఏందా వస్తున్నాను అని వస్తాడా? పరిగెత్తుకుంటూ వస్తాడా? నీ పాపములు నీకు నీ దేవునికి అడ్డే. మన ప్రార్థనలు నడవు. అందువలన సాధ్యమైనంత వరకు ఎవరిని కీడు ఎంచవద్దు, ఎవరికి కీడు. మనం దేవుని బిడ్డలుగా జీవించాలని ఆ ఆలోచన నిజమైతే, ఆ నిర్ణయం నిబంధన నిజమైతే మనం ఎవరి జోలికి వెళ్ళదు, ఎవరికి కీడు చేయకూడదు. సాధ్యమైతే ప్రేర్ చేయి, లేకపోతే వదిలేయి, దేవుడే చూసుకుంటాడు. మనం ఇతరులకి మాట కీడు కానీ చేతల కీడు కానీ ఎవరికి. దేవుని బిడ్డలంటే దేవుడితో జీవించేవాళ్ళండి. నేను దేవుని బిడ్డనని చెప్పి నీ కీడు చేసి వాళ్ళ మీద చాడని చెప్పి వీళ్ళ మీద చాడని చెప్పి లేచిన దగ్గర నుంచి ఇవి చేస్తే మరి నీ మీద చాడని చెప్పడం దేవుడికి. అయ్యా వాళ్ళ వల్ల నాకు కష్టం వచ్చింది, వీళ్ళ వల్ల నష్టం వచ్చింది, అయ్యా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఎవరు చెప్పుకోడా దేవుడికి? ఎవరు చెప్పుకోడా? ఎందుకు చెప్పుకోరండి బాబు? ఇప్పుడు అబ్రహాం ఏం చేసి ఉంటాడు? అయ్యా నా భార్యని తీసుకెళ్ళాడని చెప్పుకోడా? దేవుడు ఎంత కోపడ్డాడు చూడండి. తెల్లారేసరికి ఆ ఆవిడని ఆయనకి లేకపోతే చస్తామని చెప్పి ఆవిడని బట్టి ఇంటిలోని గర్భాలన్నీ అబ్రహాము ప్రార్థన చెయ్యగా మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు. హిజ్కియా ప్రార్థన చెయ్యగా ఏమైంది? జనులు స్వస్థపడ్డారు. కానీ హిజ్కియా ఆలయాన్ని బాగు చేయటానికి, పస్కా ఆచరించటానికి దేవుని హస్తం అతను తోడును బట్టి. హిజ్కియా బలం కాదది. అక్కడ రాశాడు కదా 2వ దినవృత్తాంతాల గ్రంథం 30:12 అతనికి దేవుని హస్తము తోడు రాగా, దేవుని కరుణా హస్తము తోడుస్తేనే హిజ్కియా ఆ పని చేయగలిగాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హస్తం తోడున్నప్పుడు మన జీవితాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. హిజ్కియా పండగ బాగా చేయటానికి మీరు చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయంలో వాళ్ళు పండగ ఎన్ని రోజులు చేశారో చూడండి. 7 దినాలు చేశారు. ఇది 30వ అధ్యాయం 23వ వచనంలో యోధారాజు అయిన హిజ్కియా సమాజం వారికి బలి అర్పణ నిమిత్తం 1000 కోడెలు 7,000 గొర్రెలు ఇవన్నీ ఇచ్చాడు. వాళ్ళ నాన్న అసలు ఇవ్వల, ఆపేశాడు. సమాజపు వారందరూ చూసినప్పుడు మరి 7 దినాలు, అసలు పండగ 7 దినాలే. ఇప్పుడు ఎన్ని దినాలు? 14 దినాలు. 14 దినాలు పండగ ఆచరించాలంటే 12 గోత్రాల వాళ్ళు యెరూషలేములో ఉంటే ఎంత ఖర్చు అయింది? వాళ్ళ భోజనాలు ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి? అవునా? వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంటి? 12 గోత్రాల ప్రజలు ఈ పండగ ఆచరించి చాలా దినాలు అయిపోయింది. సొలొమోను తర్వాత ఆగిపోయింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు జనం, ఆనందంగా ఉన్నారు. మరి రాజుగారు ఎంత ఖర్చు పెట్టాలి? వెనక తీయలేదండి. మీరు గుర్తుపెట్టుకోండి. 7 దినాలు అయిపోయిన ఇళ్ళకి వెళ్ళమల్లా ఏమన్నాడు? మరో 7 దినాలు పస్కా ఆచరించి అప్పుడు యాజకులు లేవీయులను యోధావారును 25వ వచనం ఇశ్రాయేలు నుండి వచ్చిన సమాజపు వారు అప్పుడు దాకా విడిపోయి ఉన్నారు. దేశం నుండి వచ్చిన యోధా కాపురస్తులు అన్యులతో సంతోషించారు. యెరూషలేము కాపురస్తులు మిక్కిలి ఆనందించారు. అంత ఆనందం ఎప్పుడు లేదు. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలం తరువాత ఇలా జరగలేదు. అంటే రెహబాము దగ్గర నుండి పండగలే అయిపోయి. అక్కడ చూడండి, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు. ఇక్కడ ఇద్దరు ప్రార్థన, హిజ్కియా ప్రార్థన విన్నాడు, యాజకుల ప్రార్థన విన్నాడు. యాజకుల ప్రార్థన ఎప్పుడు విన్నాడు? వాళ్ళు పనులు మానేసి మళ్ళీ తమను తాము ప్రతిష్ఠించుకొని సిగ్గు తెచ్చుకొని దేవుని మందిరంలో పనిచేసినప్పుడు సిగ్గుపడ్డారు. దేవాలయ పని వదిలేసావు, తప్పు చేసేవారు. అది చాలా అవసరం అండి, చాలా అవసరం. నేనైనా తప్పుంటే తల వచ్చి క్షమాపణ కోరటం ఉత్తమం. సిగ్గు తెచ్చుకొని అప్పుడు వారి ప్రార్థన విన్నారు. అప్పుడు దాకా దేవుడు వారి ప్రార్థన వినలా, సేవకులైన వారి ప్రార్థన వినలే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త నూతన నిబంధనలో ప్రభు అయిన యేసు చెప్పిన కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లోకి వెళదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాలు. 27 నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును.
నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. అంటే దేవుని చేతిలో ఉన్న వారిని తీసుకెళ్లే శక్తి దేవుడికి మించిన వాళ్ళకి కావాలి, అంతేనా? ఇప్పుడు నా చేతిలో దేవుడు లాక్కోవాలంటే నాకంటే బలవంతుడై ఉండాలి, అంతేనా? నాకంటే బలవంతుడు నాలుగు బాధి తీసుకెళ్ళగలడు. కానీ దేవుడి చేతిలో ఉన్నది తీసుకోవాలంటే దేవుడి కంటే బలవంతుడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేడు. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలోనే ఉన్నాయి. దావీదైతే గానం చేశాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది ఈ మాట. దేవుని బలం అత్యున్నతమైనది. కాబట్టి నా చేతిలో నా గొర్రెలు అన్నాడు. వాళ్ళెవరు? నీవు నేను. మనం దేవుడి చేతుల్లో ఉంటాం. ప్రతిరోజు దేవునికి దగ్గరగా జీవించేవాళ్ళు, ఇతరుల కీడు చేయకుండా ఉండేవాళ్ళు, దేవుని ఆజ్ఞలు పాటించేవారు ఎప్పుడు దేవుడి చేతుల్లోనే ఉంటారు. ప్రభువే చెప్తున్నాడు, అవి నా గొర్రెలు, నా స్వరం వింటాయి, దేవుని మాటలు వినాలా. అవునా? ఇంకేమన్నాడు? నా చేతిలో నుండి ఎవడు తీసుకెళ్ళు, అపహరించలేడు. అపహరించడం అంటే ఎందుకు వచ్చిందంటే సైతాను దొంగోడు, అబద్ధికుడు. అవునా? కాబట్టి వాడేం చేస్తాడు? ఆయన చేతిలో నుండి లాక్కోవాలని చూస్తాడు. యేసు ప్రభు ఏమంటాడంటే, నా చేతిలో నుండి అపహరించడం సాధ్యం కాదు. నువ్వు దేవుడి చేతిలో ఉన్నావా లేదా ముందు అది నువ్వు రూఢి చేసుకో. నువ్వు దేవుని విడిచిపెడితే, ప్రార్థన మానేస్తే, లోకానుసారంగా జీవిస్తే దేవుడి చేతిలో ఉన్నట్టు కాదు. దేవుని సేవ మానేస్తే దేవుడి సేవ చేసినట్టు కాదు. యాజకులు వాళ్ళు సిగ్గుపడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని చేతుల్లో ఉండటం అంటే దేవుని ఆజ్ఞలు పాటించి ఆయన మార్గంలో నమ్మకం ఉండటం. అలా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయనుగాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వందనాలు. మరి కొద్ది దినాల్లో ఈ సంవత్సరాన్ని ముగించుకొని నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. ఈ విన్న వాక్యం వ్యర్థం కాకుండా నీ కరుణ హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నీకు విరోధంగా చూపులు, మాటలు, క్రియలు, ఆలోచనలు మా పాపాలన్నీ క్షమించండి. నీ చిత్తానికి భిన్నంగా ఉంటే మా ప్రార్థన వినపడదు నాయన. నీ చిత్తానికి భిన్నంగా వెళ్ళినప్పుడు నీ హస్తం మమ్మల్ని నడిపించదు. మేము నీకు నమ్మకంగా ఉంటే, మరి భక్తి గురించి యాకోబు ద్వారా మీరు సెలవిచ్చారు. తల్లిదండ్రులు లేని బిడ్డలను, వెధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటై ఇహలోక మాలిన్యం అంటకుండా ఇప్పటికే మేము పాపంలో ఉంటే విడిపించినాయి. మేము కోరి కోరి పాపాన్ని తెచ్చుకోకూడదు. శరీర పాపం, లోక పాపం మాలో ఉంటే మా ప్రార్థన వినపడదు నాయన. ఈ రోజుల్లో క్షణాల్లో మరణాలు చాలా సహజంగా జరిగిపోతుంది. ప్రమాదకరమైన రోజుల్లో ఉన్నాం. మందులు లేని వ్యాధుల కాలంలో ఉన్నాం. నాగరికత ఎంత పెరిగినా మనిషిని కాపాడటం, బ్రతికించటం డాక్టర్ వల్ల కూడా కాదు నాయన. కేవలం నీవే బ్రతికించేవాడు, నీవే పోషించేవాడు. ప్రకృతిని, పశువుల్ని, సమస్తాన్ని మమ్మల్ని కూడా కాపాడినవాడు నీవే. కరుణ లాంటి మరణాలు తప్పించిన దేవుడు నీవు. ఇదిగో నాయన, ఈరోజు ఈ వాక్యం విన్న బిడ్డలం మేమందరం కూడా నాయన పరిశుద్ధంగా ఉంటానికి, నీతిగా ఉంటానికి, యథార్థంగా ఉంటానికి, ఇసుక ఎలాగా దేవుడన్న దేవాలయ పనులను హృదయపూర్వకంగా చేయటానికి. నేను రాసుడు అబ్రహాంకి ఎంతో కష్టం వస్తే మీరు అబ్రహాం పక్కన నిలబడ్డారు నాయన. నీవు నమ్మకం ఉన్న బిడ్డల పక్కన నిలబడే దేవుడు. ఈ బిడ్డల పక్షాన మా బిడ్డలు ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎక్కడో చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడో జీవనోపాధులు చేస్తున్నారు. వారందరికీ మీరు కాపలగా, వారికి ఏ కీడు లేకుండా కాపాడండి. మా బిడ్డలు ఉదయాలు వేసి ప్రయాణించి నైట్ ప్రయాణాలు, మరి ప్రమాదాలు చిక్కుకున్న బిడ్డలు త్వరగా కోలుకొని ఆరోగ్యవంతులు అవటంలో కృప చూపించమని నీ హస్తం మా గృహం మీద, మా సంఘం మీద వచ్చినది మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధుడు తోడై వెనుగాక. యెహోవా